హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వెళ్ళాము క్వశ్చన్ నెంబర్ 3 అయితే చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అనమాట. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇస్తున్నారు మనకి. ఇక్కడ చూడు ఎస్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఇస్తున్నాడు. ఇందులో లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఏంటి, వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మన సబ్ స్ట్రింగ్ మామూలుగా ఏం చెప్తాం, ఇది ఒక సబ్ స్ట్రింగ్ అంటాం. ఇంత పెద్ద దాంట్లో ఒక పార్ట్ సెలెక్ట్ చేస్తుంటే సబ్ స్ట్రింగ్ అయిపోద్ది. కాకపోతే ఇక్కడ అలా అడగలే. ఆ సబ్ స్ట్రింగ్లో మనకి రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు ఏబిసి తీసుకున్నాం, ఇది ఒక సబ్ స్ట్రింగ్. ఇక్కడ ఏబిసిఏ వచ్చింది, ఇది సబ్ స్ట్రింగే. కాకపోతే ఇక్కడ చూడు రిపీటింగ్ క్యారెక్టర్ ఏ అనేది 2 సార్లు రిపీట్ అయింది. సో దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. అలా ఈ స్ట్రింగ్లో మ్యాక్సిమం క్యారెక్టర్స్ రిపీట్ అవ్వకుండా ఒక పెద్ద స్ట్రింగ్ ఎంత వరకు ఉంటుంది, ఎంత లెంత్ ఉంటుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేసి రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడు ఏబిసి ఇది ఒక మ్యాక్సిమం సబ్ స్ట్రింగ్, యూనిక్ సబ్ స్ట్రింగ్. ఇక్కడ బీసీఏ యూనిక్ సబ్ స్ట్రింగ్. ఇంత పెద్దగా తీసుకోలేము, ఎందుకంటే రిపీట్ అయిపోతుంది. ఏ రిపీట్ అవుతుంది, బి రిపీట్ అవుతుంది. సో మీరు ఎక్కడ ఎలా చూసినా సరే మ్యాక్సిమం 3 ఉంటుంది అనమాట. అందుకే అవుట్పుట్ 3 వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడు అన్ని బీలు ఇచ్చాడు. అండ్ ఇందులో నువ్వు ఎంత సబ్ స్ట్రింగ్ తీసినా సరే ఖచ్చితంగా రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇంకా ఇక్కడ ఏం లేదు, అక్కడ సింపుల్గా 1 రిటర్న్ చేయాలి. ఎందుకంటే 1 ఒకటే రిపీట్ అవ్వకుండా ఉంటుంది, ఒక క్యారెక్టర్ అయితే రిపీట్ అవ్వకుండా ఉంటుంది. 2 క్యారెక్టర్ కన్సిడర్ చేసావా ఖచ్చితంగా రిపీటెడ్ వస్తుంది కాబట్టి సో వేరే అవుట్పుట్ ఏది రాదనమాట. అన్ని ఒకలా ఉంటే మాత్రం సింపుల్గా అప్పుడు 1 రిటర్న్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ చూడు పీడబ్ల్యూడబ్ల్యూ ఉంది, ఇది కన్సిడర్ చేయలేదు ఎందుకంటే డబ్ల్యూ 2 సార్లు పెట్టింది. తర్వాత డబ్ల్యూకేఈ ఇది ఒక యూనిక్ సబ్ స్ట్రింగ్ అవుతుంది. సో దీని మ్యాక్సిమం లెంత్ ఎంత 3. అండ్ కేఈడబ్ల్యూ ఇది కూడా ఒక యూనిక్ సబ్ స్ట్రింగే, రిపీటెడ్ క్యారెక్టర్స్ లేవు. దీని కూడా మ్యాక్సిమం సైజ్ ఎంత 3. సో అందుకే అవుట్పుట్ 3 అనమాట. ఓకేనా. ఇక్కడ అదే చెప్తున్నాడు, ద ఆన్సర్ ఈస్ డబ్ల్యూకేఈ విత్ ద లెంత్ ఆఫ్ 3. నోటీస్ దట్ ద ఆన్సర్ మస్ట్ బి ఏ సబ్ స్ట్రింగ్. పీడబ్ల్యూకేఈ ఈజ్ ఏ సబ్ సీక్వెన్స్, నాట్ ఏ సబ్ స్ట్రింగ్. మనం సబ్ సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయకూడదు, సబ్ స్ట్రింగ్ అండ్ దట్ టు వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అయితే మనం చేయాలన్నమాట. సో దీన్ని మనం 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. అండ్ టాపిక్స్ అన్ని సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ చూడు హ్యాష్ టేబుల్, స్ట్రింగ్, స్లైడింగ్ విండో. సో హ్యాష్ టేబుల్ ఖచ్చితంగా వాడదాం. మీకు 2 రకాల అప్రోచ్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నార్మల్ లూప్స్ వాడి చేద్దాం, చాలా ఈజీ అనమాట, బ్రూట్ ఫోర్స్ వే. సో ఫస్ట్ n ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎస్ అని చెప్పి ఆడిచ్చిన స్ట్రింగ్ లెంత్ తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటే మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 0, ఎందుకంటే మనం మ్యాక్స్ లెంత్ని రిటర్న్ చేయాలి. సో ప్రస్తుతం 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n టైమ్స్ ఈ లూప్ అయితే రన్ అవ్వాలి. రాసానా. ఇప్పుడు లోపల ఏం చేద్దాం అంటే ఇంకొక లూప్ రాద్దాం, నెక్స్ట్ ఫర్ లూప్ రాద్దాం. నెక్స్ట్ ఫర్ లూప్ రాసి ఈ ఐ నుంచి n దాకా సబ్ స్ట్రింగ్స్ తీసుకుని చెక్ చేద్దాం. ఓకేనా. అండ్ దాంతోపాటు ఏం చేస్తానంటే నేను సీన్ అని చెప్పేసి ఒక ఎంటీ లిస్ట్ అయితే తీసుకున్నా. సో ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎందుకో ఏంటంటే మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి చెప్పాను, ఐ నుంచి n దాకా వెళ్ళాలి. ఓకే. సో ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, మనకి ఐ దగ్గర స్టార్ట్ అయ్యి n దగ్గర ఎండ్ అవుతుంది కదా. సో దీనికి n ఎంత వస్తుంది, చివరి క్యారెక్టర్ దాకా ఎంత అంత నెంబర్ వస్తుంది. సో ఐ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 నుంచి n దాకా వెళ్తుంది కదా. సో ఫస్ట్ అడ్రస్లో మనకి ఇదంతా సెలెక్ట్ అవుతుంది. సెకండ్ అడ్రస్లో మనకి ఐ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ చివరి దాకా వెళ్తుంది. నెక్స్ట్ అడ్రస్లో ఇలా ఏమవుతుంది, అలా ప్రతి సబ్ స్ట్రింగ్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అయితే లోపలికి వస్తే మనం ఎంప్టీ తీసుకున్నాం పని లెక్క కాదు కదా. సో సీన్లోకి ఏం చేద్దాం అంటే అపెండ్ ఆఫ్ ఎస్ ఆఫ్ జే. ఇక్కడ ఎస్ అంటే వాడి ఇచ్చిన స్ట్రింగ్, ఆడు ఎస్ అన్న వేరియబుల్లో పెట్టించాడు. ఓకే. సో ఎస్ ఆఫ్ జే అన్న ఆల్రెడీ మనం లైక్ ఆ వేరియబుల్ ఉంటే కనుక అందులో యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, మ్యాక్సిమం లెంత్ అప్డేట్ చేసుకోవాలి. సో దానికంటే ముందు మనం అసలు ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లెంత్ ఈక్వల్ టు జే మైనస్ ఐ ప్లస్ 1. సో మనకి ఇక్కడ లెంత్ ఎలా ఎందుకు రాశారంటే, బికాస్ ఫ్రమ్ ఐ నుంచి జే వరకు ఎంత డిస్టెన్స్ అయితే ఉందో మనం సింపుల్గా ఇలా జే మైనస్ ఐ చేస్తే మనకి ఆ డిస్టెన్స్ వస్తుంది. అయితే మనం ఇక్కడ ఇండెక్సింగ్ అనేది 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. సో ఒక నెంబర్ తక్కువ వస్తుంది అనమాట, దాన్ని రికవర్ చేయడానికి మనం +1 అన్నాం. ఓకే. సో మనం సెలెక్ట్ చేసిన సబ్ స్ట్రింగ్ ఒక లెంత్ ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేసుకోవాలి. మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ లెంత్ కామా లెంత్. ఈ మ్యాక్స్ లెంత్ అన్న వేరియబుల్లో అంటే ఇందులో ఏం పెట్టమంటున్నాను, ఏం అసైన్ చేయమంటున్నాను, మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ లెంత్ కామా లెంత్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. రెండిట్లో ఏది మ్యాక్సిమం ఉందో దాన్ని అసైన్ చేయమంటున్నాను మ్యాక్స్ లెంత్కి. ఇప్పుడు ఇది ఈ లైన్ రన్ అయిన తర్వాత మ్యాక్స్ లెంత్ 1 అవుద్ది అనమాట అలా. ఓకే. అయితే ఇక్కడ మనం ఇంకో థింగ్ చేయాలి, ఇలా డైరెక్ట్ స్టార్ట్ చేసి ఇక్కడ నేను గ్యాప్ ఎందుకు ఇచ్చాను, అందుకే ఇక్కడ కండిషన్ రాయాలన్నమాట. సో లోపల రన్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఫస్ట్ మనం ఇక్కడ చూడండి స్టార్టింగ్ అడ్రస్లో అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో ఏం చేయాలంటే
ఆల్రెడీ ఒక క్యారెక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూప్ రన్ అయినప్పుడు ఏ అన్నది సీన్లో లేదు, సీన్ అన్న లిస్ట్లో లేదు, సో యాడ్ చేసుకుంటాం, అపెండ్ చేసుకుంటాం. బి అన్నది సీన్ అన్నట్లు లేదు కాబట్టి యాడ్ చేసుకుంటాం, అపెండ్ చేసుకుంటాం. తర్వాత సి వచ్చింది, సి కూడా ఇందులో లేదు కాబట్టి అపెండ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఏ వచ్చింది, అక్కడతో లూప్ అయిపోవాలి, చెక్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇఫ్ ఎస్ ఆఫ్ జే ఇన్ సీన్ ఇలా ఉంటే మనం ఏం చేయాలి, సింపుల్గా బ్రేక్ అనమాట. ఓకే, కింద ఆన్సర్. ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ప్రతిసారి మనకి చెకింగ్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా చూడండి. సో ఫస్ట్ ఐటరేషన్ ఎలా జరుగుతుంది, ఐ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇదంతా చెక్ చేసుకుంటూ వెళ్తుంది కదా. ఈ లూప్ లోపల ఎన్ని లూప్ అనేదే కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఉంటే కనుక బ్రేక్ చేసామన్నా, ఆ లూప్ బ్రేక్ చేసామన్నా. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, ఏబిసి అనేది సీన్లోకి యాడ్ అవుతాయి. కౌంట్ పెడతాను, ఏ కామా బి కామా సి. అండ్ ఇది కూడా నేను పక్కన ఐటరేషన్స్ రాస్తాను, ఐ ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ జే అనమాట. జే ఈక్వల్ టు జే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0 ఐటరేషన్లో ఏం చేస్తున్నాం, ఇది ఎలాగో ఎస్ ఆఫ్ జే సీన్ అంటే ఈ సీన్ ఎంటీగా ఉంటుంది 0th ఐటరేషన్లో. సో దీనికి యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఏ యాడ్ అయింది, నేను 3 ఇమేజెస్ మళ్ళీ మీకు యాడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏ యాడ్ అయింది, అపెండ్ చేస్తాం కాబట్టి లెంత్ ఈక్వల్ టు జే అంతా 0, ఐ అంతా 0, ఇక్కడ +1 అన్నా. సో 0 - 0 అంతా 0, +1 అంటే 1. ఇప్పుడు దాకా మనం ఒకటే క్యారెక్టర్ యాడ్ చేసాం, ఇక్కడ రిపీటింగ్ క్యారెక్టర్స్ లేవు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ రిపీటింగ్ క్యారెక్టర్స్ లేవు, ఒకే ఒక క్యారెక్టర్ ఉంది. సో రిపీటింగ్ క్యారెక్టర్స్ లేవు, దాని లెంత్ ఒకటే కాబట్టి మ్యాక్స్ లెంత్ వచ్చేసి మనం అప్డేట్ చేసుకోవాలి. సింపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేస్తున్నాం. నెక్స్ట్ అడ్రస్లో మనకి ఇది కాదు మీరు అప్డేట్ చేయాల్సింది, ఇది ఈ లూప్ అంతా కంప్లీట్ అవ్వాలి, అప్పుడు నెక్స్ట్ అడ్రస్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చూడు, జే కాస్త 1 అయింది. 1 అయినప్పుడు ఏం చేస్తుంది, 1 పొజిషన్లో బి ఉంది. సో ఇదిగో అపెండ్ అంటాం, ఇక్కడ బి యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు లెంత్ చూస్తాం, మనకి ఇక్కడ జే అంతా 1, ఐ అంతా 0, 1 - 0 1 ప్లస్ ఇక్కడ 1 అన్న. ఎందుకంటే ఇప్పుడు దాకా 2 క్యారెక్టర్స్ వచ్చినాయి అండ్ ఇప్పుడు దాకా మనకి ఎక్కడ డూప్లికేట్స్ దొరకలే. సో ఇక్కడ లెంత్ ఈక్వల్ లెంత్ అయింది 2 అయింది. ఓకే, ఇక నేను మ్యాక్స్ లెంత్ కూడా రాస్తాను. సో ఫస్ట్ అడ్రస్లో మ్యాక్స్ లెంత్ వచ్చేసి 1 కింద అప్డేట్ అయింది. ఇప్పుడు ఇది రన్ అయిన తర్వాత మ్యాక్స్ లెంత్ 2 అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా మనకి 2 యూనిక్ క్యారెక్టర్స్ దొరికినాయి కాబట్టి నెక్స్ట్ అడ్రస్లో మనకి జే వచ్చేసి 2 కింద అప్డేట్ అవుతుంది. ఇది 2 అయిందా అంటే సి వచ్చింది. సి కూడా మనకి ఇందులో లేదు కాబట్టి అపెండ్ చేసుకుంటాం, కామా సి చేసామా. సో ఇప్పుడు లెంత్ చూడు, 2 - 0 ఎంత, 2 - 0 ఎంత 2, +1 ఎంత 3. ఇప్పుడు దాకా 3 యూనిక్ క్యారెక్టర్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ లెంత్ వచ్చేసి ఇప్పుడు 3 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూడు, నెక్స్ట్ మనకి ఏ వచ్చింది. ఈ నెక్స్ట్ అడ్రస్లో మనకి థర్డ్ అడ్రస్లో మనకి ఇక్కడ ఏ వచ్చింది. ఏ అనేది ఆల్రెడీ సీన్లో ఉంది కదా, ఇందులో ఉంది కదా. సో బ్రేక్ అనమాట, ఇక్కడతో అడ్రస్ అయిపోయింది, ఇక్కడతో అడ్రస్ అయింది. ఇప్పుడు దాకా మనం యాక్చువల్ ఎంత దొరికింది, 3 దొరికింది. ఇప్పుడు ఒక అడ్రస్ అయింది అంతే, అవుటర్ లోపు ఒకే ఒక అడ్రస్ అయింది, 0th అడ్రస్. ఇప్పుడు 1, ఇది కూడా మళ్ళీ ఎంటీ అయిపోద్ది, సీన్ కూడా ఎంటీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, జే అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఐ 1 కింద అయింది కదా. సో జే కూడా 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. జే ఈక్వల్ టు 1, ఇక్కడ ఫస్ట్ మళ్ళీ మనకి బి యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి బి కామా సి కామా ఏ, ఈ 3 యాడ్ అవుతాయి. తర్వాత మళ్ళీ బి వచ్చింది కదా, మళ్ళీ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఏంటి, ఇప్పుడు అంటే లైక్ ఈ సబ్స్ట్రింగ్లో మనకి దొరికిన మ్యాక్సిమం వాల్యూ అంతా 3. సో మ్యాక్స్ లెంత్ అప్పటికి కూడా 3 ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్లో సిఏబి ఉంటుంది, దీని కూడా మ్యాక్స్ లెంత్ వచ్చేసి 3 ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సి దొరికిందా, సి దొరికితే మళ్ళీ బ్రేక్ అయిపోతుంది కదా. సో మ్యాక్స్ లెంత్ వచ్చేసి 3 కింద ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏబిసి, మళ్ళీ మ్యాక్స్ లెంత్ 3A. తర్వాత బీసీబీ, ఇక్కడ బి వచ్చింది కాబట్టి జస్ట్ 2 అడ్లలో బ్రేక్ అయిపోద్ది. సో 2కి 3కి కంపేర్ చేస్తే 3 ఎక్కువ కాబట్టి మ్యాక్స్ లెంత్ 3A ఉంటుంది. దాని తర్వాత సిబిబి, ఇక్కడ కూడా మ్యాక్స్ లెంత్ ఇక్కడ దొరికింది లెంత్ వచ్చేసి 2A ఉంటుంది. మన దగ్గర ఉన్న మ్యాక్స్ లెంత్ 3 ఉంది. సో 2 కంపేర్ చేస్తే మ్యాక్సిమం 3A ఉంది కాబట్టి ఇందులో 3A ఉంటుంది అనమాట లాస్ట్కి. సో దీన్నే సింపుల్ రిటర్న్ చేస్తాం. ఐ హోప్ ఈ ఎక్స్ప్రెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. అంత హార్డ్ ఏం కాదు ఇది. సో సింపుల్గా బయటకు వచ్చి రిటర్న్ మ్యాక్స్ లెంత్ అంతే. ఒకసారి దీన్ని రన్ చేస్తాను. బయట ఇది రన్ అయిపోతుంది కానీ టీఎల్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తుంది మరి, ఎందుకంటే వాడు కావాలని లెంత్ ఇన్పుట్ ఇస్తాడు. సో అటువంటి కేసెస్లో మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓ రాలేదా, ఇది కానీ చాలా టైం వచ్చింది చూసారా, ఎన్ని ఎంఎస్ వచ్చిందో చూసారా, ఎన్ని సెకండ్స్. సో అదనమాట. ఇప్పుడు మనం దీనికి స్లైడింగ్ విండో అప్రోచ్ రాద్దాం. అండ్ బై ద వే ఈ అప్రోచ్కి అంటే లైక్ ఈ అప్రోచ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కొంచెం మాట్లాడుకుంటే మనకి ఓ ఎన్ స్క్వేర్ అనమాట. ఈ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ వచ్చేసి కే ఎలిమెంట్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటున్నాం కదా. సో ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకుంటున్నాం ఈ ఏరియాలోకి. సో కే అనమాట స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి. ఓకే, సో ఇప్పుడు స్లైడింగ్ విండో ఉన్నాం కదా, ఇది మనకి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వేరియబుల్ స్లైడింగ్ విండో అనమాట. ఎందుకంటే వాడు ఒక స్పెసిఫిక్ సైజ్ అవ్వలేదు విండో సైజ్. సో ఇప్పుడు దాన్ని చాలా లైక్ ఎలా పడితే అలా విండోస్ అయితే మనం మార్చుకోవచ్చు అనమాట.
అది ఎలా చేస్తాం ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఈజీగానే ఉంటుంది, ఇంచుమించు సగం వరకు ఇందాక దానిలాగా ఉంటుంది, అంత కష్టమేం కాదు. సో కరెక్ట్గా చూడండి. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను యూనిక్ క్యారెస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అన్నా. సో యూనిక్ క్యారెక్టర్స్ అన్న ఒక సెట్ని తీసుకున్నాను అనమాట. ఇందులో మనం యాడ్ చేసుకుందాం, తర్వాత ఫర్ అప్పుడు అన్ని యాడింగ్ చేయడం అప్డేట్ చేయడం చేద్దాం అనమాట. సో ఎలా చేస్తామంటే చూడండి. అండ్ ఇప్పుడు మనం విండో కావాలి, విండో ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అండ్ విండో ఎక్కడ ఎండ్ అవ్వాలి. సో ఈ రెండు చేయాలి కాబట్టి మనం రెండు వేరియబుల్స్ తీసుకుందాం. ఏదో మీరు స్టార్ట్ ఆర్ ఎండ్ అని తీసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ ఆర్ రైట్ అని తీసుకోవచ్చు. ఇదే కంప్లీట్లీ మీ ఇష్టం అనమాట, ఎలాగన్నా తీసుకోండి. నేనైతే స్టార్ట్ అని చెప్పి తీసుకుంటున్నా, మీకు ఈజీగా ఉంటుందని చెప్పడానికి అంతే. స్టార్ట్ ఈక్వల్ టు 0 అండ్ ఎండ్ అప్పుడే తీసుకోవద్దు, కంగారు పడకండి, అది ఎక్కడ రాయాలో చెప్తాను. మనం ఈ ఆన్సర్ రాసిన తర్వాత మనం మెయిన్ ఏ అవుట్పుట్ ఇవ్వాలి, మ్యాథ్స్లో అంతే కదా మన అవుట్పుట్ కింద ఇవ్వాల్సింది. సో సింగ్ మ్యాథ్స్ లెంత్ ఈక్వల్ టు 0 వేరియబుల్ తీసుకున్నాం. ఓ స్పెల్లింగ్ మిస్టేకా, ఓకే మ్యాథ్స్ లెంత్. తర్వాత ఫర్ లూప్ రాయాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ln ఆఫ్ ఎస్. ఇక్కడ ఐ అన్నది ఎండ్ కింద తీసుకుందాం మనం. ఓకే ఎండ్ అదేంటి బ్రో అంటే సబ్స్ట్రింగ్ సెలెక్ట్ చేయాలి కదా మనం. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి, సబ్స్ట్రింగ్ సెలెక్ట్ చేయాలి, చెకింగ్ అప్డేట్ చేయడం అన్ని తర్వాత. ఫస్ట్ మనం ఒక విండో తీసుకోవాలి కదా, విండో తీసుకోవాలా. సో స్టార్ట్ నుంచి ఈ ఎండ్ వరకు. ఓకే ఎండ్ అంటే ఏంటి, ఫస్ట్ 0 ఉంటుంది. సో స్టార్ట్లో 0 ఉంటుంది, ఎండ్లో 0 ఉంటుంది. ఫస్ట్ సబ్స్ట్రింగ్ ఏముండదు, నెక్స్ట్ సబ్స్ట్రింగ్లో కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, దాని తర్వాత అలా కొన్ని అలా మొత్తం అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఇప్పుడు దీని లోపల ఏం చేయాలంటే చాలా పెద్ద మ్యాటర్ ఉంది. ఇక్కడ మనం ఒక వైల్ లూప్ అయితే రాయాలి, అది ఎందుకు రాయాలి ఎలా రాయాలి ఇప్పుడు చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ మిగతా మ్యాటర్ రాసేసి తర్వాత అప్పుడు లాస్ట్లో ఆ లూప్ ఎలా రాయాలి చెప్తా. ఇదిగో ఏం చేయాలి, లోపలికి వచ్చిన తర్వాత మనం యూనిక్ క్యారెక్టర్స్ తీసుకున్నాం కదా, సో దానికి మనం క్యారెక్టర్స్ యాడ్ చేసుకుందాం. సో యూనిక్ క్యారెక్టర్స్ డాట్ యాడ్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎండ్. ఓకే ఎస్ ఆఫ్ ఎండ్ ఏంటి, ఇప్పుడు మన లెన్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంత లెంత్ వస్తుంది కదా. సో 0 నుంచి ఆ లెంత్ ఉన్నంత వరకు మనకి ఈ లూప్ అయితే రన్ అవుతుంది. ఇదైతే మీకు క్లారిటీ వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఒక క్యారెక్టర్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దేనికి యాడ్ చేస్తున్నాం, యూనిక్ క్యారెక్టర్స్కి. అదేంటి అసలు ఒక సెట్ అనమాట. ఓకే సో యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేద్దాం చూడు. అండ్ ఇంకోటి కూడా చెప్పా, ఆన్సర్ ఇంచుమించు ఇందాక ఇలా ఉంటుంది, చిన్న చేంజ్ ఉంటుందని చెప్పాను కదా. సో చేంజ్ ఏంటో తెలుసా, ఈ స్టార్ట్ ఎండ్ అని తీసుకోవడం, ఒక విండోని సెలెక్ట్ చేయడం అండ్ ఒకే ఒక ఫర్ లూప్ రాయడం, అంతే. మిగతాదంతా ఆన్సర్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. సో ఇక్కడ చూడు, ఇందాక మనం లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, j-i+1 చేసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ j-i చేయాలన్నమాట. ఇదిగో లెంత్ ఈక్వల్ టు n మైనస్ స్టార్ట్ ప్లస్ 1 అనమాట. సేమ్ ఇందాక కాన్సెప్టే, ఇలా మనకి లెంత్ వస్తుంది. తర్వాత ఏం చేయాలి, కంపేర్ చేసుకుని మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేసుకోవాలి. సింపుల్గా మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ లెంత్ కామా లెంత్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన లెంత్, ఇదే ఆన్సర్. ఇక్కడ మనం ఇంకో థింగ్ చేయాలి, మనం విండోని కదా మూవ్ చేయాలి. మనం చేసేది ఏంటి, స్లైడింగ్ విండో అప్రోచ్. సో ఇలా స్లైడ్ అవుతా వెళ్ళాలి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఏబిసి అని ఉన్నాయి. ఇక్కడ చూడు ఏబిసి బీబీ అని ఉంది కదా ఇన్పుట్. ఇప్పుడు దాకా మనం అంటే యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నంతసేపు సెట్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నంతసేపు ఇందులోకి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఏబిసి దాకా బాగా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ దీనికి మూవ్ అయ్యే టైంకి ఏమవుతుంది, ఏ వస్తుంది కదా. ఈ ఏ వచ్చినట్టు ఏం చేద్దాం అంటే ఈ ముందు ఏం రిమూవ్ చేద్దాం, దీన్ని మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఓకేనా, అలా ఏమవుతుంది, ఇలా ఈ సబ్స్ట్రింగ్ కూడా సెలెక్ట్ అవుతుంది. దాని నెక్స్ట్ ఇక్కడ బి వస్తుంది కాబట్టి ఈ బీని రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక వైల్ లూప్ రాస్తాను, ఎందుకంటే మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఇది వైల్ లూప్ రాసుకుందాం. ఓకే సో ఎస్ ఆఫ్ ఎక్కడి నుంచి, ఎస్ ఆఫ్ అండ్ ఇన్ యూనిక్ క్యార్స్. ఇందులో ఉన్నంతసేపు ఏం చేయాలి, వైల్ లూప్ రన్ అవ్వాలి. లోపలికి వెళ్తుంది ఏం చేయాలంటే యూనిక్ క్యార్స్ డాట్ రిమూవ్ ఆఫ్ ఎస్ ఆఫ్ స్టార్ట్ అనమాట. అండ్ ఇందులోకి వెళ్తుంది ఏం చేయాలి, స్టార్ట్ని రిమూవ్ చేస్తా, స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి. ఇది మనం చేయాల్సింది. ఇంకో ఇది ఏంటి ఎలాగన్నది నీకు ఇక్కడ మీకు చూపిస్తాను, ఎలాగా వర్క్ అవుతుందని డ్రైవ్ అని చూపిస్తాను. సో రిటర్న్ మ్యాక్స్ లెంత్. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రతి దానికి ఇక్కడ కామన్ పెట్టుకుంటా. సో మ్యాక్స్ లెంత్ ఇక్కడ మనం కాలం మర్చిపోయి చేసారా, సో ఇదే ఇక్కడ ఎండ్ ఎలాగ అవుతుందో చూసుకోవాలి. ఓకే ఇది ఇప్పుడు చూడే, ఇదంతా డిక్లేర్ చేసుకున్నాం, ఐటరేషన్ స్టార్ట్ అయినాయి. దీని లెంత్ ఎంత, 8. సో 8 టైమ్స్ రన్ అవుతుంది అనమాట ఈ లూప్ అన్నది. సో ఇదిగో ఫస్ట్ ఐటరేషన్ 0. ఇక్కడ ఎస్ ఆఫ్ ఎండ్ అంటే ఏమొస్తుంది, ఎండ్ ప్లేస్లో ఏమొచ్చింది 0. సో ఎస్ ఆఫ్ 0 అనేది యూనిక్ క్యారెక్టర్స్లో ఉందా, ఇందులో ఏం లేవు, అసలు క్యారెక్టర్సే లేవు. ఇంకేం చెకింగ్ అవుతుంది, ఇది స్కిప్ అవుతుంది. తర్వాత ఏం చేస్తున్నాం, దానికి యాడ్ చేసుకుంటున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం, ఈ ఎస్ ఆఫ్ ఎండ్నే మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేసుకుంటున్నాం. ఓకే దేనికి, యూనిక్ క్యారెక్టర్స్కి. ఏముంది ఇక్కడ 0th పొజిషన్లో ఏ ఉంది, సో దీనికి ఏ యాడ్ అవుద్ది అనమాట. యాడ్ అయిందా, ఓకే నెక్స్ట్
లెంత్ ఈక్వల్ టు ఎండ్ మైనస్ స్టార్ట్ ప్లస్ 1 అన్న. సో ఎండ్ అంతా 0, స్టార్ట్ అంతా 0, ప్లస్ 1 అంటే 0 మైనస్ 0 అంతా 0, ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1 అంటే ఇప్పుడు 1. సో మ్యాక్స్ లెంత్ వచ్చేసి ఇక్కడ అప్డేట్, ఇది వాడుకుని ఏం చేస్తాం, అప్డేట్ చేస్తాం. ఇంకో మ్యాక్స్ లెంత్ ఇప్పుడు 1 అయింది, ఎందుకంటే ఒక క్యారెక్టర్ దొరికింది, రిపీట్ అవ్వకుండా ఒక క్యారెక్టర్ దొరికింది కాబట్టి 1 చేసాం. నెక్స్ట్ అడ్రస్లో ఇది ఏమవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు చూడు, వైల్ ఎస్ ఆఫ్ అండ్ ఇన్ యూనిక్ క్యారెక్టర్స్ అన్నాం కదా. సో ఎస్ ఆఫ్ 1 పొజిషన్లో ఏముంది, బి ఉంది. బి అన్నది యూనిక్ క్యారెక్టర్స్లో ఉందా, లేదు. ఈ లూప్ అయితే ట్రిగర్ అవ్వదు, ఇది అసలు ఏది రన్ అవ్వదు అనమాట. ఓకే, నెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సో దీనికి బి యాడ్ అవుతుంది. తర్వాత అండ్ మైనస్ స్టార్ట్ అన్నాం, 1 మైనస్ స్టార్ట్ అంతా 0. సో 1 మైనస్ 0 అంటే 1 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ప్లస్ 1 అన్నాం. సో 1 ప్లస్ 1 అంతా 2. సో మ్యాక్స్ అంత వచ్చేసి ఇప్పుడు 2 కింద అప్డేట్ అవుతుంది. దీని నెక్స్ట్ ఐటరేషన్ ఇదనమాట, 1 కాస్త 2 అవుతుంది ఇది. సో ఇప్పుడు చూడు, సెకండ్ పొజిషన్లో ఏముంది, సి ఉంది. సో సి కూడా ఇందులో లేదు కాబట్టి యాడ్ చేసుకుంటాం. ఇక్కడ కామా సి. ఇప్పుడు మ్యాక్స్ అంత ఎంత అవుతుంది, 2 మైనస్ 0 2, ఇక్కడ ప్లస్ 1 3. సో మ్యాక్స్ అంతా ఇప్పుడు ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట ఈ ఐటరేషన్ అయిన తర్వాత. ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా, ఇప్పుడు ఇది 3 అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్ కదా 3 అవుతుంది. థర్డ్ పొజిషన్లో ఏముంది మనకి, ఇక్కడ ఏ తగిలింది. ఏ ఇన్ యూనిక్ క్యారెక్టర్స్, ఆల్రెడీ ఏ ఉంది కదా యూనిక్ క్యారెక్టర్స్లో. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఏని రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ అంతే కదా, రిమూవ్ ఏం చేస్తున్నా, ఎస్ డాట్ స్టార్ట్ అన్న, స్టార్ట్లో ఉంది ఏ ఉంది. సో దీన్ని రిమూవ్ చేసేస్తుంది ఇందులోంచి. సో రిమూవ్ చేసేసిన తర్వాత ఏం చేస్తాం, స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్న. సో స్టార్ట్ కాస్త 1 అయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే క్యారెక్టర్ని ఏదైతే రిమూవ్ చేశానో, సో దాన్ని ఈ పొజిషన్లో ఉన్నదాన్ని రిమూవ్ చేశాను, ఈ పొజిషన్లో ఉన్నదాన్ని యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఏ అయింది, ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో ఏ యాడ్ అయింది, లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ 3 మైనస్ 1 ఎంత 2, 2 ప్లస్ 1 ఎంత 3. సో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ 3 ఉంది, ఇప్పుడు మళ్ళీ 3 పాస్ చేసాం. రెండు కంపేర్ అయిన తర్వాత 3 కాబట్టి దీనికి 3 కింద సెట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఐటరేషన్ చూడు, నెక్స్ట్ 4 అనమాట. ఇప్పుడు చూడు, ఎస్ ఆఫ్ అండ్ ఇన్ యూనిక్ క్యారెక్టర్స్. ఎస్ ఆఫ్ అంటే ఇక్కడ చూడు, ఫోర్త్ పొజిషన్లో ఏ ఉంది, మళ్ళీ ఏ ఉంది, మళ్ళీ బి ఉంది ఇక్కడ. సో బి అనేది ఆల్రెడీ ఇందులో ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తున్నాం, లోపల వైల్ లూప్ లోపల ఏం చేస్తున్నాం, బిని రిమూవ్ చేస్తున్నాం. బిని రిమూవ్ చేసి స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్న. సో స్టార్ట్ ఏమైంది, 2 అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు విండోని సైజు తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ విండో సైజ్ తగ్గిస్తున్నారు, మళ్ళీ పెంచుతున్నారు తర్వాత యాడ్ చేసిన తర్వాత. ఇక్కడ చూడు, స్టార్ట్ ఈక్వల్ టు 2 అయింది. ఇప్పుడు యూనిక్ క్యారెక్టర్స్లోకి మళ్ళీ ఏం చేస్తున్నాం, కామా బి. ఇదే ఆర్డర్లో, ఇది ఎలాగ వచ్చినాయో అదే ఆర్డర్లో ముందున్న ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాం, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ యాడ్ చేస్తాం, మళ్ళీ లెంత్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో లెంత్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది చూడు, ఎండ్ ఎంత 4, స్టార్ట్ ఎంత 2, 4 మైనస్ 2 2, ప్లస్ 1 ఎంత 3. సో కంపేర్ అయినా సరే మ్యాక్స్ అండ్ 3 ఉంటుంది. నెక్స్ట్ ఈ ఐటరేషన్ ఏమవుతుంది, 5 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడు, ఫిఫ్త్ పొజిషన్లో ఉంది, సి వచ్చింది. సి అనేది ఆల్రెడీ ఉంది కదా. సో ఏం చేస్తావు, ఇది రిమూవ్ చేస్తావు, స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాను. సో ఇంక రిమూవ్ అయిపోయింది. దాని తర్వాత ఏంటి, మళ్ళీ యాడ్ చేస్తున్నాం సిని, ఇంకో కామా సి అయిందా. మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ లెంత్ అదే వస్తుంది అనమాట, ఎందుకంటే ఇందులో ఎంత ఉందో అంతే లెంత్ ఉంటుంది, మ్యాక్స్ లెంత్ ఉంటుంది. నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్దాం. 6th పొజిషన్లో ఏముంది మనకి, బి ఉంది. బి అనేది ఆల్రెడీ ఉంది కదా. సో రిమూవ్ చేసేస్తావు. సో బి రిమూవ్ చేసేస్తావు, స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 ఉంది. ఇప్పుడు స్టార్ట్ కాస్త 4 అయింది. 4 అయిందా, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, అండ్ యాడ్ చేస్తాం. సింపుల్గా పి యాడ్ చేసావు, ఇక్కడ చూడు యాడ్ చేసావు, మళ్ళీ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తావు, ఏది మ్యాక్స్ ఉందో అది. అక్కడ మనకి 3 ఉంది, ఇక్కడ 3 వచ్చింది. సో సింపుల్గా ఏం చేస్తుంది, దాన్ని 3 ఉంచుతాం. నెక్స్ట్ అడ్రస్లో మనకి ఇది 7 అవుతుంది. 7 అయిందా, ఇక్కడ ఏముంది, మళ్ళీ మన 7 పొజిషన్లో మళ్ళీ బి వచ్చింది. సో బీని రిమూవ్ చేస్తాం. సో బీని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటాం. సో ఇక్కడ లెంత్ ఎంత వస్తుంది అంటే 5 అయింది, ఇక్కడ లెంత్ ఎంత వస్తుంది, 7 మైనస్ 5 అంతా 2, 2 ప్లస్ 1 3. సో అంతే ఉంటుంది అనమాట. అర్థమైందా. అట్ ది ఎండ్ మనకి ఏముంది, అవుట్పుట్ 3 ఉంది. సింపుల్గా మనం ఏం చేస్తాం, రిటర్న్ చేస్తున్నాం. సో ఇదే అనమాట ఇక్కడ జరిగేది. రన్ చేస్తున్నాం దీన్ని. అండ్ ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనం జస్ట్ ఒక ఫర్ లూప్ రాస్తాం అంతే. వైల్ లూప్ అనేది మ్యాక్సిమం అట్ మ్యాక్స్ ఒకసారి రన్ అవుతుంది అంతే. ఇది ఒకసారి రన్ అవుతుంది మ్యాక్సిమమ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేద్దాం. అర్థమైంది నాకు అప్రోచ్. ఒకసారి మీకు ఆన్లైన్ కంప్యూటర్లో కూడా చూపించేస్తాను అవుట్పుట్. సో నేను చెప్పింది అర్థం కాకపోతే ఒకసారి ఆన్లైన్ కంప్యూటర్ ప్రింట్ స్టేట్మెంట్ చూడండి, అక్కడ మీకు అర్థమైపోద్ది ఎలా జరుగుతుంది ఏంటన్నది. దీన్ని సబ్మిట్ చేస్తున్నా. ఇదిగో మనకి 25 MB వచ్చింది, బీట్స్ 49% అంట. ఇందాక అంతా పోల్చుకుంటే చాలా బెస్ట్. ఇదిగో చూసారా. సో ఇది అనమాట స్లైడింగ్ విండో వల్ల మెయిన్ బెనిఫిట్ ఇదే. O(n)² చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా O(n)లో సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోడ్ యొక్క టైం అండ్ స్పేస్ కొంచెం మాట్లాడుకుంటే, స్పేస్ వచ్చేసి O(k), టైం కాంప్లెక్స్ వచ్చేసి O(n) అనమాట. ఇది కూడా ఒక ఫర్ లూప్ రాస్తున్నాం. సో ఇది అంత పెద్ద కన్సిడర్ చేయరు, ఎందుకంటే ఒకసారి మ్యాక్సిమం ఒకసారి ఉన్నది కాబట్టి పెద్ద కన్సిడర్ చేయరు అనమాట. సో ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ O(n) అండ్ స్పేస్ వచ్చేసి O(k). సో ఇది వాల్యూ వీడియో. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
మీకు ఇంకేం డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్తాను అండ్ వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.